Modular kitchen wardrobe, TV units, fall ceiling, color painting, office interiors, full waterproof, flexible budget లో డిజైన్ చేస్తాం. కాల్ లివింగ్ ఇంటీరియర్. వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో ఉన్నాం. కదిరే హరీష్ అనే యువకుడు మద్యం సేవించి అప్పుల ఊబిలో మునిగిపోయాడు. అందరూ అప్పు అడగగా తన భార్య మెల్లగా కట్టుకుందామని చెప్పింది. అయినా కానీ తన మనసులో ఏదో తెలియని భయం బుగులతో చేను దగ్గరికి పోయి వస్తా అని చెప్పి ఎవరికి చెప్పకుండానే తను అక్కడనే గడ్డి మందు తాగి చనిపోవడం జరిగింది. అయితే అది వారికి చనిపోయినాక తెలియగానే అక్కడికి వెళ్ళారు. అయితే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి అప్పుల వాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టదని, మరి వాళ్ళు మెల్లగా కట్టుకుంటామని వాళ్ళు కోరుతున్నారు. మేము కూడా సుమన్ టీవీ ద్వారా కోరుతున్నాం. రాజకీయవేత్తలు కానీ ఇంకా ఎవరైనా దాతలు కానీ వాళ్ళకు ఆదుకోవాలని. ఎందుకంటే పసిపిల్లలు ఉన్నారు. ఆమె ఆ పిల్లల్ని పట్టుకొని సంసారాన్ని సముద్రంలో ఈదాలి కాబట్టి వారిని ఆదుకోవాలని సుమన్ టీవీ ద్వారా కోరుతున్నాం. నాకు చెప్పలేదు. నా కొడుకు అప్పుడప్పుడు తాగొచ్చి నాకేమన్నా తిట్టు అంతే, కోపం అంతే అంత శివ నాకు ఏమీ తెలియదు సార్. ఎక్కడ చేసిండో ఇప్పుడు ఎవరు నాకు తెలియదు. అంటే ఇంట్లో ఎప్పుడు తాగొచ్చి గొడవ చేసి తాగన్నాడు. ఏమనకు ఎంతమంది పిల్లలమ్మా? ఒక్కడే కొడుకు. ఒక్కడే కోడలు వచ్చి మాకు బయట వాళ్ళు వచ్చి ఈడిని తెచ్చుకున్నాడని దాకా మాకు ఏది తెలియదు సార్. చనిపోయిన ముచ్చట వాళ్ళు చెప్పారు. ఇక రాలే, రోజు వచ్చు బయటడికి బండి మీద పోవు, పొద్దుగాలచ్చు, పొద్దుకు పోవు, పొద్దుగాలచ్చు. ఇక నేను మా బావలందరూ వచ్చిండ్రు చూసిన. మేము వీళ్ళు నలుగురు అన్నదమ్ములు బయట కడికి వెళ్ళి వచ్చి చూసే వరకు రాకపోతే కొడుకు రాలేదు, నువ్వు ఎట్లా ఎవరినన్నా బండి అడుక్కొని పోయి అక్కడ చూసి రాపో బాయికాడ అని నేను అన్నా. అనగానే అంత బండి లేకపోయా, నాకు పెద్ద బండి నడిపి రాగానే ఇది ఇంటి ముందర మా ఇంటి ముందర ఆయన ఆయన దగ్గరికి పోయి, అయ్యా నా కొడుకు రాలేదు, జర్ర ఎట్లా చేయాలో ఫోన్ చేయమని. ఫోన్ చేయమంటే ఫోన్ చేసాను. నా కలవలేదని చెప్పింది. కలవలేదని నన్ను గడికి తీసుకుపోయి చూపించుకురాపో, మరి బయకాడ ఉన్నాడా, బండి తీసుకొని ఇంకేటన్నా ఆయన అని తోలి వరకు ఏమున్నది, బండి ఆడున్నది, కొడుకాడు అక్కడ గడ్డి మంది ఉండి వరికి అంత తెచ్చిండు, ఇంత కొట్టిండు, ఇంకింత ఉండి దాగిండు. అప్పటికి మీరు హాస్పిటల్ తీసుకెళ్ళారు? ఆయన బట్టిగా కట్టయింది. మేము ఏ రాత్రి పోయిండు, ఏ రాత్రి పోయిందో నేను రాలేదని పిట్టకు చూసినా కానీ రాకపోయి చూస్తూనే ఉన్నా. ఏమైనా అయిపోయిందా మరి? కోడలు అమ్మగారి ఇక్కడ లేరు, మేమే ముగ్గురం ఉన్నాం. దయచేసి ఏమన్నా ఇంకేసి ఇంటికా అది ఇది అని వాళ్ళగాళ్ళు ఉన్నారు, ఎవరిపై వాళ్ళకి ఉన్నది. ఆ అప్పు ఎంత చేసిండో తెలియదు నాకు. ఆ ఎవరు వస్తారో ఇక రేపటి నుంచి ఎవరు వస్తారో చిన్నపిల్లలు ఉన్నారు. దయచేసి ఎవరైనా రాజకీయ నాయకులు, మీరు దాతలు ఎవరున్నా సాయం చేయగలగారని మనం చెప్తున్నాం. అప్పు పెట్టద్దు, అప్పులో వచ్చి ఇబ్బంది పెట్టద్దు. చిన్నపిల్లలు ఎట్లా దాదుడే కష్టం. ఏం పేరు ఆయన పేరు? హరీష్. ఎన్ని సంవత్సరాలు పెళ్ళై? 4 సంవత్సరాల నుంచి తాగుతుంది. అంతకుముందు మంచిగానే ఉండే? అంతకుముందు మంచిగానే ఉండే. ఒక్కడే కొడుకు? ఒక్కడే. ఆర్థికంగా జర నష్టపోయింది. విషయంలో బాగా ఇబ్బంది ఉంది, ఆర్థికంగా ఇబ్బంది ఉంది. అది కొంచెం మనసు గుర్తింది, మందు తాగిండు. అది దానివల్లనే ఎఫెక్ట్ చనిపోయింది.
వాళ్ళ కూర్చొని ఉండగా అప్పుల బాధ జరిగే ఇబ్బంది ఎక్కువ ఉండట్లా, ఆర్థికంగా అన్నిట్లో ఇబ్బంది ఉండట్లా, వ్యవసాయం నష్టపోవట్లా, ఇవన్నీ బాధలతో జరిగింది. చనిపోయాం, మంది అయింది తెలియకుండా బాధతోనే. ఎప్పుడు తెలిసింది మీకు? మాకు నిన్న తెలిసింది. నిన్న 10 గంటల పొలం కాడికి మామూలుగా పోతారు కదా, పోయింది కానీ అనుకున్నాము. అందులో అమ్మ పోయి ఇంకా అత్తలేని పోయి చూసాక అది అయిపోయి రాత్రి నైట్ 11 గురులు పోయి అది కావాలి ఉంటుంది అన్నట్టు. అక్కడనే ఆయన తాగిండు, అనేది చనిపోయింది. నాకు అది విషయం. నేను ఇక మా తెలుసుతోనే మేము ఫోన్ చేసినాం, పోలీసులు వాళ్ళు వచ్చారు, పోస్ట్ మార్టం చేసారు, అయిపోయింది. వాళ్ళ ఇంట్లోకి అప్పులు ఉన్నాయి, వాళ్ళని ఎవరు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఏమైనా సాధ్యమైన వరకు సహాయం చేయడానికి చూడాలి ఎవరైనా సరే. కానీ ఇప్పటికే ఇబ్బందులు ఉన్నారు, చాలా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా వాళ్ళ కూడా ఇబ్బందులే ఉన్నారు. తండ్రి కూడా ఆరోగ్యం సరిగా లేదు, వాళ్ళకి చాలా నష్టంలో ఉన్నారు. ఏదైనా ఉంటే సహకరించాలి ఎవరైనా సరే, కానీ అందరూ సాధ్యమైన వారు సహకరించడానికే కోరుకుంటున్నాం. అది మా చెప్తాను. నిన్న మందు తాగి చనిపోయింది, పురుగుల మందు తాగిండు. అప్పుల బాధతోటి చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ చిన్నపిల్లలు కూడా ఒక బాబు అయితే 8 నెలలు, ఒక బాబు 4 సంవత్సరాలు. రాజకీయ నాయకులు ఆదుకోవాలని కోరుతున్నాము. అప్పుల బాధతోటి చనిపోయింది పాపం. మద్యం తాగేవాడు, తాగేవాడు. ఈ అప్పులు చేయబట్టి మద్యం తాగుతుండు, అంతకుముందు తాగపోయాడు. మంచోడు, వ్యక్తిగతంగా అయితే మంచోడే. ఇక అప్పులు అడిగేవారు కల్లా బాగా ఇబ్బంది పెట్టి మందులు తాగేవారు. కడిగి హరీష్ వ్యక్తిగతం చాలా మంచి వ్యక్తి. మరి అప్పుల బాధకు ఈ మద్యం తాగేటోడు, మళ్ళీ ఈ మద్యం తాగి అప్పులకు ఎక్కువ అయ్యేసరికి వాళ్ళు అడిగేసరికి ఈ పురుగుల మందు తాగి చనిపోవడం జరిగింది. పాపం చిన్నపిల్లలండి, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఒక బాబు, 7 నెలలు 8 నెలలు ఒక బాబు, చిన్నపిల్లలండి. వాళ్ళను ఆదుకోవాలని కోరుకుంటున్నాము. మరి ఈ అప్పుల వాళ్ళు కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు, అదేమన్నా ఉంటే చూసుకోవాలి. ఏమైనా రాజకీయ నాయకులు ఆదుకోవాలని కోరుకుంటున్నాం.